సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. ఇది పూజా సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం ఆళ్లగడ్డ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఒంటెద్దు జయశీలమ్మ మరియు కుటుంబ సభ్యులు, అమెరికాలో నివసిస్తున్న ఎలుగోటి జయప్రకాష్ రెడ్డి కుటుంబంలో మరియు ఎలుగోటి బాల మనోహర్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం కంచెనపల్లి విచారణ, కీర్తిశేషులు ఏరువ పాపిరెడ్డి, ఏరువ తెరోజమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేకల మర్రెడ్డి, లిల్లీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కోడిగుడ్ల శ్రీధర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు రత్నం మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పరిశుద్ధమైన దివ్య బలి పూజను త్రిత్వైక సర్వేశ్వరుని నామాన ఆరంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము, సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా పాల్పంచుకొనబోయే ముందుగా చేసిన తప్పిదములను జ్ఞాపకపరుచుకొని పశ్చాత్తాపడి ప్రభు మన్నింపు కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దాయిచూపి మన పాపములను మన్నించి మనలందరకు నిత్య రాజ్యము ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి
జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా సేవకుడు దావీదును చూచి నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి ఒక్క గోత్రమును మాత్రము నీ కుమారుని వశము ఉంచెదను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. సొలొమోను వృద్ధుడు అగునప్పటి భార్యలు అతడు అన్యజాతుల వారి దైవములను ఆరాధించున్నట్లు చేసిరి. అతడు తన తండ్రి దావీదు వలె పూర్ణ హృదయముతో యావేను ఆరాధింపలేదు. ఆ రాజు సిదోనీయులు కొలుచు అష్టరోతు దేవతను, అమోనీయులు కొలుచు అన్య దైవము మిల్కోమును పూజించెను. అతడు ప్రభువుకు ద్రోహము చేసెను. తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో ఆరాధింపడయ్యెను. యోవాబీయులు కొలుచు అన్య దైవము కేమోషును ఆరాధించుటకై యెరూషలేమునకు తూర్పు వైపుననున్న కొండపై ఒక పూజా మందిరమును నిర్మించెను. ఆ రీతిగానే అమోనీయులు కొలుచు అన్య దైవము మెలేకును పూజించుటకై ఆరాధన మందిరము నిర్మించెను. అతడు తాను పెండ్లి ఆడిన అన్యజాతి స్త్రీలు బలులు అర్పించుకొనుటకు సాంబ్రాణి పొగ వేయుటకు వారి దైవములకు పూజా మందిరములు నిర్మించెను. 2 సార్లు ప్రత్యక్షమైన యావేను ఇశ్రాయేలు ప్రభువును సొలొమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించెను. అన్య దైవములను ఆరాధింప నిషేధించినను యావే మాట వినలేదు. యావే అతనితో, నీవు నా నిబంధన మీరి నా ఆజ్ఞలను జవదాటితివి కనుక నేనీ రాజ్యమును నీ ఆధీనము నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసెదను. అయినను నీ తండ్రి దావీదుపై గల అభిమానముచే నీ కాలమున కాదు గాని నీ కుమారుని పరిపాలన కాలమున ఈ కార్యమును జరిగింతును. కానీ ఈ రాజ్యమంతటిని నీ కుమారుని ఆధీనము నుండి తొలగింపను. నా సేవకుడు దావీదును చూచి నేనెన్నుకొనిన ఈ యెరూషలేము పట్టణమును చూచి ఒక్క గోత్రమును మాత్రము నీ కుమారుని వశము ఉంచెదను అని చెప్పెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు నీవు నీ ప్రజల అనుగ్రహించినప్పుడు, ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తించుకొనుము. నన్నును జ్ఞప్తి యందు ఉంచుకొనుము. న్యాయమును పాటించు వారును సదా నీతిని అనుసరించును వారు ధన్యులు. ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తి యందు ఉంచుకొనుము. నీ ప్రజలతో పాటు నన్నును రక్షింపుము. అందరూ. ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు, ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తి యందు ఉంచుకొనుము. నన్నును జ్ఞప్తి యందు ఉంచుకొనుము. అన్యజనులతో సహవాసము చేసి వారి దుష్టాచార్యంలో అనుకరించిరి. ఆ ప్రజలు అన్యజనుల విగ్రహములను పూజించు వలలో చిక్కుకొనిరి. అందరూ. ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు, ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తి యందు ఉంచుకొనుము. నన్నును జ్ఞప్తి యందు ఉంచుకొనుము. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు, యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు. మనకంతా సంతోషమే, మనకంతా సంతోషమే. రండి పాడుదాం
పాడి స్తుతించుదాం, రండి పాడుదాం, పాడి స్తుతించుదాం. మన జీవనాదుని ప్రాణదేవుని స్తుతించి వేడుదాం, మన జీవనాదుని ప్రాణదేవుని స్తుతించి వేడుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు, యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు, మనకంతా సంతోషమే. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువిశేషము 7వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనము వరకు. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమున ప్రవేశించి అచ్చట ఎవరికీ తెలియకుండా ఉండగోరెను. కానీ అది సాధ్యపడలేదు. పవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడి దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశీయురాలు, సిరోఫెనిషియాలో పుట్టినది. అందుకు యేసు, బిడ్డలు మొదట తృప్తి చెందవలెను, బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను. అందుకు ఆయన, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థ పొందినది, ఇక నీవు పోయిరమ్ము అని చెప్పెను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యమును వదిలిపోయిన అందున తన కుమార్తె ప్రశాంతముగా పొరండి ఉండుట ఆమె చూచెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2 పాఠాలు మనలందరినీ కూడా ఆలోచించమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. మొదటి పాఠాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు సొలొమోను రాజు దేవుని యొక్క మాటను మీరి ఆయనకు వ్యతిరేకముగా ప్రయాణమై దేవుని అనుగ్రహాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నేను మనందరము దేవుని వాక్కును, దేవుని యొక్క ఆజ్ఞను మీరి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోతూ ఉంటాం. వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది, నీ యొక్క తండ్రి దావీదు మీద నాకు గౌరవము ఉంది కాబట్టి నేను ఇప్పుడు నిన్ను ఏమి అనను, నీ కుమారుల యొక్క కాలము వచ్చినప్పుడు నేను తప్పక శిక్ష విధిస్తాను. అందుకే వాక్కు మనకు సెలవిస్తుంది, ఆయన ఆజ్ఞను పాటించాలి అని, ఆయన మార్గంలో నడవాలి అని. ఎప్పుడైతే ఆయన మార్గంలో మనము నడుస్తూ ఉంటామో, ఆయన ఆజ్ఞ పాటిస్తూ ఉంటామో తప్పకుండా ఆయన దీవెనలతో మనం నింపబడతాం. ఎలా ఆయనను ఆజ్ఞను పాటించటం, ఎలా ఆయన మార్గంలో నడవటం అంటే ఈనాటి సువిశేష పాఠం చక్కగా మనకు వివరిస్తూ ఉంది. ఒక కననీయ స్త్రీ, అన్యురాలు, విదేశీయురాలు, తన కుమార్తె దయ్యము పట్టి బాధపడుతూ ఉన్నప్పుడు
యేసు ప్రభువు గురించి విన్నది. మన జీవితంలో మొట్టమొదటిగా యేసుని గురించి వినాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. ఆమె విన్నది వెంటనే ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదముల దగ్గర ప్రాధేయపడుతూ ఉంది. మనము కూడా ఆయన వాక్కును వినగానే ఆయనకు మనము మన హృదయ నిండినటువంటి స్తుతులను, స్తోత్రములను సమర్పించాలి. వాక్కును విని మరిచిపోవటం కాదు, కానీ ఆ వాక్కును మన జీవితంలోనికి అనువదించుకొని స్తుతులను, స్తోత్రములను, ప్రార్థనలను అర్పించాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ కననీయ స్త్రీ యొక్క జీవితాన్ని చూసినట్లయితే యేసు ప్రభువు ఆమెను గమనిస్తూ ఉన్నాడు, ఆమె విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. ఎంత ప్రాధేయపడినా యేసు ప్రభు ఆమెను కుక్కపిల్లతో పోలుస్తూ ఉన్నాడు. అయినా కానీ తనకు తాను తగ్గించుకొని తన కూతురు మీద ఉన్నటువంటి ప్రేమతో, నువ్వు చెప్పినది నిజమే అయ్యా, పిల్లల యొక్క రొట్టె బల్లమించి జారి పడుతున్నప్పుడు కుక్క తీసుకోవటం సమంజసమే కదా. ఎప్పుడైతే తనకు తాను తగ్గించుకొని ఆయనకు మొరపెట్టుకుందో, యేసుప్రభు అంటున్నటువంటి గొప్ప మాట, అమ్మా నీ యొక్క సమాధానం మెచ్చదగినది. ఆ ప్రభువులో నీవు నేను ఉంటున్నప్పుడు మనల్ని మనము తగ్గించుకొని ఆయన పాదముల దగ్గర సాష్టాంగ నమస్కారము చేస్తూ, ఆయన చిత్తం అయితే మన ప్రార్థనకు సమాధానం ఇవ్వమని ఎప్పుడైతే వినయపూర్వకంగా అడుగుతూ ఉంటామో, ప్రభువు తప్పకుండా మనకు కూడా నీ సమాధానము మెచ్చదగినది అని మనతో పలుకుతాడు. కావునని మనమందరము కూడా ఆ ప్రభు యొక్క వాక్కును వినాలి, ఆయన్ని మనసారా ఆరాధించాలి, హృదయపూర్వకంగా మన యొక్క ప్రార్థనను ఆయనకు సమర్పించాలి, ఆయన చిత్తము కోసము ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపులోనే మనకు స్వస్థత, అద్భుతం, ఆశ్చర్యకార్యం, సమాధానం దొరుకుతూ ఉంది. దేవుని ప్రియ పిట్టలారా, ఎప్పుడైతే ఆ కననీయ స్త్రీతో యేసు ప్రభువు నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక వెళ్ళు అనగానే ఆనందముగా ఇంటికి వెళుతూ ఉంది. కుమార్తెను చూసినప్పుడు దయ్యము విడిచిపెట్టి ప్రశాంతముగా నిద్రించటం గమనించింది. దేవునికి స్తోత్రం సమర్పించింది. మన జీవితంలో అనుదినము, అనునిత్యము, అనుక్షణము దేవుడు ఎన్నో మేలులు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్రతి మేలుకు గాను మనము ఆయనకు కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని ఆజ్ఞను మీరకుండా దేవుని యొక్క అడుగుజాడలలో నడుస్తూ ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగింపమని ఎప్పుడైతే వినయపూర్వకంగా ప్రాధేయపడతామో, మన జీవితంలో ఆ ప్రశాంతత మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి అనుగ్రహముతో మనందరము నింపబడాలి అని ఈ దివ్య బలిపూజలో ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అందుకొనుము స్వామి ఈ దీన హృదయము, నన్ను సృష్టించిన నా ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకొనుము స్వామి ఈ దీన హృదయము, నన్ను సృష్టించిన నా ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకొనుము స్వామి ఈ దీన హృదయము. ఆబేలుని అర్పణ
ఆదరించిన రీతిన మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిన ఆబేలుని అర్పణ ఆదరించిన రీతిన మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిన గైకొనుము దేవా ఈ అర్పణ నార్పణ గైకొనుము దేవా ఈ అర్పణ నార్పణ అందుకొనుము స్వామి ఈ దీన హృదయము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించునున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనము అగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింప చేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించులని శ్రీ సభను జ్ఞాపకపరచుకున్నాము. మా లియో జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకునము. వారిని నీ దివ్య రాజ్యంలోనికి చేర్చుకునము. మా అందరిపై దాయి చూపి దేవుని కన్నతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు నేర్పించిన పరలోక జపమును భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును మాత్రమే వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవం దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం ఆరగించి రక్షణ నందుము. లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు, కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు కలువరి గిరిపైన శాంతినిచ్చాడు. లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలయునని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందంతో సత్ఫలితములను పొందునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత.
బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. కానా పెళ్ళిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. నిత్యము మాకై ప్రార్థన చేసి, నిత్యము మాకై ప్రార్థన చేసి, మమ్ముల కావుమా శ్రీ సభ మాత. మమ్ముల కావుమా శ్రీ సభ మాత. జనని మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జనని మరియా చల్లని మాత.